ఇది ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు. అయితే నేను ఈ చిన్న విషయాలు నేను నోట్ చేయడం మర్చిపోయాను. బట్ అంటే రాజ్ తరుణ్ కేసులో ఇది ఉపయోగపడే ఒక పాయింట్ అనమాట. సో ద అక్యూజ్డ్ అంటే లావణ్య ఇన్ హర్ కన్ఫెషన్ స్టేటెడ్ దట్ దే ఆర్ నేటివ్ టు విజయవాడ, ఆంధ్రప్రదేశ్. 15 ఏళ్ల క్రితం వాళ్ళు వచ్చారు హైదరాబాద్కి. సరే ఎక్కడో ఉంటున్నారు. ద అక్యూజ్ స్టడీడ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. సిన్స్ దెన్ అలాంగ్ విత్ హర్ బ్రదర్ కార్తిక్ స్టేయింగ్ ఇక్కడ చూడండి, స్టేయింగ్ ఇన్ దేర్ కజిన్ బ్రదర్స్ హౌస్ ఎట్ సో అండ్ సో. ఇదేమిటి, రాజ్ తరుణ్ ఇల్లు అనమాట. అది ఇది ఈ అడ్రస్ అనేది రాజ్ తరుణ్, కోకపేటలో ఉన్న రాజ్ తరుణ్ ఇల్లు. ఇక్కడ ఏం రాసింది, రాజ్ తరుణ్ ఇల్లుని కజిన్ బ్రదర్స్ హౌస్. మరి కజిన్ బ్రదర్ కాస్త సగం మొగుడు అయిపోయాడు ఇప్పుడు. సో ఇది ఇప్పుడు డ్రగ్స్ కేసు ఆమె పట్టుబడిన టైంలో పెట్టిన కన్ఫెషన్. రోజుకి ఒక మాట. ఈవెన్ ఇది కూడా నేను విన్నాను సార్, అంటే ఇప్పుడు వీళ్ళు ప్రీతి ఉదయ్ వాళ్ళకు కూడా బ్రదర్ అని చెప్పాను, మస్తాన్ సాయి కూడా రాస్తారు, చాలా మందికి బ్రదర్ అని చెప్పేదిట. ఎందుకు కానీ బయట కొంతమంది మొగుడు అని చెప్పుకుని తిరుగుతామంటే బయట నాకు కొంత ప్రొటెక్షన్ అండ్ ఏంటి స్టేటస్ వస్తుందని చెప్పి చెప్పుకుంటాను. ఇప్పుడే ప్రొటెక్షన్ కోసం, ఇప్పుడే స్టేటస్ కోసం మరి రాస్తారని కావాలి అనుకుంటున్నాను. అదే కదా, ప్రొటెక్షన్ కాదు. కానీ నేను ఒక అద్భుతమైన న్యూస్ చూశాను. న్యూస్లు చూస్తుంటాను కానీ నేను ఒకటి అంటే ఇంత బాధలో ఇంత పెయిన్లో కూడా పడి నవ్వుకున్నాను నేను ఒక్క విషయంలో. అంటే ఏదో టీవీ ఛానల్లో న్యూస్ వేస్తున్నారు, లావణ్య ప్రాణానికి హాని, శేఖర్ భాష ఆవిడిపోయిన దాడి, భయంకరంగా కొట్టేసాంటే ఆవిడని. ఇవన్నీ చేస్తుంటే కింద కామెంట్లు చదువుతున్నాను. ఎవరు నమ్మట్లేదు బేసికల్లీ అన్ని. కానీ ఒక కామెంట్ ఒక అతను రాశాడు, అబ్బా పేరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏం రాశాడంటే, పైన లావణ్య ప్రాణానికి హాని తమ్మునేలు, కింద వాడు కామెంట్ అంటే ఈ న్యూస్ మా ప్రాణానికి హాని. కింద నేను కామెంట్ పెట్టా, సూపర్ భయ్య, ఇంత దీంట్లో కూడా మీరు నన్ను నవ్వించారు, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుందని చెప్పా. బట్ మేమైనా మీ తరపున మాట్లాడినా లేదా న్యాయం తరపున మేము మాట్లాడినా మీరు చూపించేదానికి లావణ్య గారు చెప్పేదానికి అసలు పొంతన ఉండడం లేదు. ఈవెన్ మీరు డ్రగ్స్ కి సంబంధించిన అదే నేను సాక్ష్యాలు చూపిస్తున్నాను, ఆవిడే కథలు చెప్తాను. ఈవెన్ లావణ్య గారికి నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర ప్రూఫ్స్ నేను తీయాలనుకోవట్లేను అన్న ఉద్దేశం మీరు ఎవరికి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, లేదా ఎవరిని బయటకు తీసుకురావాలి అనుకుంటున్నారు? మీ దగ్గర దాచుకోవడం వల్ల ఎలాంటి అంటే యూజ్ అనేది మీకు ఏముండదు. ఒకవేళ మీరు న్యాయం అంటే నాది న్యాయం ఉంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను అనేది ఇంతగానం ఈవెన్ హాస్పిటల్లోకి వచ్చే పరిస్థితి వచ్చినా కూడా నేను న్యాయం తరపున పోరాడతాను అని చెప్పి శేఖర్ భాష గారు ఏ విధంగా అయితే ఉంటున్నారో, ఒకవేళ మీరు న్యాయం తరపునే ఉన్నారు, మీకు ఖచ్చితంగా న్యాయం వస్తుంది అనుకుంటే మీరేం చేస్తున్నారు అన్నది బయట పెట్టండి ఫస్ట్. అది కాకుండా వీళ్ళు చేసేది మీరు తప్పు అంటున్నారు అని అంటే మేము ఎవరి తరపునైతే న్యాయం ఉంది అనుకుంటామో, ఎవరైతే మాకు ప్రూఫ్స్ చూపిస్తున్నారో, ఇప్పటి వరకు శేఖర్ భాష గారు చూపించిన ప్రూఫ్స్ మీరు ఒక్కడు కూడా చూపించారు. సో అందుకని మేము ఇప్పుడు శేఖర్ భాష గారు ఎలా ఉన్నారు ఏంటి అన్నది పరామర్శించడానికి కావచ్చు, అసలు ఏం జరిగింది అన్నది కనుక్కోవడానికి వచ్చాము. బట్ మీరు ఏదైతే ఉన్నాయి అంటున్నారో అది మాకు ఎక్కడా అసలు కనీసం ఈవెన్ 1-2% కూడా మాకు ఎక్కడా అనిపించట్లేదు. లావణ్య గారికి ఖచ్చితంగా న్యాయం ఉందేమో, మనం ఆమె తరపున పోరాడతాము అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఒక ఆడపిల్లగా మేము సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము మీ తరపున ఉన్నాము. బట్ ఈ రోజు ఇప్పుడు స్టిల్ ఆఫ్ డే అమ్మ ప్రీతి కూడా ఆడపిల్ల కదమ్మా, ఆవిడ తరపు మీరు పోరాడాలని అనిపించట్లేదా? అది కూడా చిన్నపిల్ల కదమ్మా, అనిపించట్లేదు ఆవిడ చెప్పింది. అదే సార్, మేము స్టార్టింగ్ అనుకున్నాము మేము చెయ్యాలి చూడాలి అన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. బట్ ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యారో అసలు ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆమెని ఎక్స్ప్లోర్ చేశారు. అసలు ఆమె ఇది ఈ విధంగా ఉంటుంది, ఇలా కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మేము జర్నలిస్ట్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది మేము మాత్రమే చూస్తాం. అంటే వాళ్ళ వెనక ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్ అంటే వాళ్ళ పాస్ట్ ఏంటి అన్నది మాకు తెలీదు. మీలాంటి వాళ్ళ ద్వారా లావణ్య అసలు నిజ స్వరూపం ఏంటి అన్నది మేము తెలుసుకోగలిగాం. కాబట్టి మీరు ఖచ్చితంగా కోలుకోవాలి సార్. ఇంకా నాట్ ఓన్లీ లావణ్య, ఇలాంటి వాళ్ళు సొసైటీకి చేస్తున్న అన్యాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు బయట పెట్టాలి, ఖచ్చితంగా మీరు కోలుకోవాలని కోరుకుంటున్నాను.